ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి దాన్ని చట్టబద్ధత చేసి, అదేవిధంగా 30 సంవత్సరాల పోరాటం ఏసీ ఏబీసీ వర్గీకరణ కూడా చట్టబద్ధత చేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేతం నేను తీసుకోలే. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో రైతుల రుణముక్తి చేయాలి, తెలంగాణలో ఏ రైతు అప్పుల పాలు కావద్దని చెప్తే 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇలా 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తే గత 10 ఏళ్లలో మీరు ₹1,00,000 చేయని వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడే నైతిక విలువలు మీకు లేవని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాతో పాటు రైతులకు అన్ని విధాల ఇన్పుట్ సబ్సిడీతో పాటు పరికరాలతో పాటు మేము రైతులకు పెద్దపీట వేసి ఒక్క సంవత్సరంలోనే 54,000 కోట్లు అందించిన ఘనత ఇది రైతుల ప్రభుత్వం. మీరు ఇప్పుడు రైతుల మీద మొసరి కన్నీరు గారుస్తున్నారు. గతంలో మీరు కాళేశ్వరం పే మీద కమిషన్లు దండుకొని ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడం కోసం అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణను, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసినాం. ఇలా తెలంగాణలో మహిళలకు ఆత్మ గౌరవం పెంచడం కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా మహిళలకు అన్ని విధాల కోటీశ్వరం చేయడానికి మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. ఇలా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ప్రతి ఇంటికి 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఇలా ఇవన్నీ మీ కళ్ళకు కానొస్తలేవా? మీరు 10 ఏళ్లలో చేయనటువంటి పని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నెలలు చేస్తే మీకెందుకు కడుపుమంట? ఈ ప్రభుత్వానికి మీరు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా పోయి మీరు దుష్ప్రచారం మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. ఇలా ఒకే సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఇంటికో ఉద్యోగం అన్నారు, కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి మీరు మా మీద మాట్లాడే నైతిక విలువలు లేవని చెప్పి మళ్ళొకసారి చేస్తున్నాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి మీరు చేస్తున్నటువంటి అప్పులు, మీరు చేస్తున్న తప్పులను ఒక్కొక్కటిగా సబ్జెక్టు చేసుకుంటూ ప్రజాపాలన నిర్వహించి ఇలా బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక మీ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో భారతదేశంలో అత్యధికంగా పంట పండించినటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. మీరు కట్టినటువంటి కాళేశ్వరం నుంచి నీళ్లు రాకుండా ఇలా మేము కట్టినటువంటి గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల ఇలా రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండించి భారతదేశంలోనే వరి ఎక్కువ పండించిన రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. మరి మీ కళ్ళకు కానొస్తలేదా? మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు సంక్షేమాలు అందించడం కోసం పెద్ద ఎత్తున సంక్షేమాలు తీసుకొచ్చి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇలా 4th సిటీ కావచ్చు, అన్ని రకాల భారతదేశంలో తెలంగాణను నెంబర్ 1గా ఉంచుతుంటే దీన్ని చూసి ఓర్వలేక ఇలా కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా మీరు ఏ రకంగా మద్దతు ఇవ్వకుండా ఇలా సభలో మీరు చేస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మీరు తెలంగాణ ప్రజలు గమనించి మీ 10 ఏళ్ల పాలన చీకొట్టే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ వక్ర బుద్ధి మారలేదు, మీ నీచ బుద్ధి మారలేదు. ఇకనైనా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు హాజరై ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందిగా మేము మీకు విజ్ఞపిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సభకు రావాల్సిందిగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. ఈ తెలంగాణలో ప్రజాపాలన ఇంకా ఆదర్శంగా జరగడానికి, ఇంకా సంక్షేమాలు అందించడానికి మీ తగు సూచనలు ఇవ్వాలి. కానీ ఇలా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఎక్కడో పంటలు ఎండుతున్నాయని ముసరి కన్నీరు గారుస్తున్నారు. మరి మీ గాయంలో ఎంతమంది రైతులు చనిపోయారు, ఎంతమంది రైతులు ఉరితాలు వేసుకున్నారు? కనీసం రైతుకు రుణమాఫీ అని మీరు ఇలా రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ, రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా నిరుద్యోగులను ఉద్యోగాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తుంటే జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలో రేపు జరిగే స్థానిక సంస్థల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల్లో మీకు బుద్ధి చెప్పడమే కాకుండా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీకి మద్దతుగా కనీసం మీ బీఆర్ఎస్ నాయకుడు నిలబెట్టుకోలే. అంటే మీ చీకటి ఒప్పందాలు
బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మొన్న మీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తేలిపోయింది. అంటే తెలంగాణలో మీకెక్కడ ముఖం చెల్లక కనీసం ఎమ్మెల్సీలు కూడా నిలబెట్టలేని పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉందంటే మీరు తెలంగాణలో మీ పాత్ర ఏందో మీరు అర్థం చేసుకొని రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మీరు హాజరై ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి ఈ ప్రజాపాలనకు సహకరించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం.